వెల్కమ్ టు ది పాయింట్. నేను శాలిని. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ఓటుకు నోటు కేసు మరోసారి చర్చకు వచ్చింది. ఈ కేసుపై నాంపల్లి కోర్టు విచారణ జరిగింది. అయితే నేటి విచారణ నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన అభ్యర్థనను కోర్టు పరిగణలోకి తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ కేసులో నిందితులైన సెబాస్టియన్, ఉదయ్ సింహ, వేం కృష్ణ కీర్తనలకు మినహాయింపు ఇచ్చింది. ఇలా ఈ కేసు నుంచి ఇప్పటికే పలువురికి మినహాయింపు లభించింది. అప్పట్లో సంచలనం రేపిన కేసు ఇప్పుడు అంత ప్రాధాన్యత లేకుండా పోతుంది ఎందుకు? ఇక దీనిపై విశ్లేషణ అందించడానికి విశ్లేషకులు డి శివరామరెడ్డి గారు ఉన్నారు. వారి ఒపీనియన్ తీసుకుందాం. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి సార్, ఓటుకు నోటు కేసు అనే ఈ అంశం అయితే గతంలో చాలా పెద్ద సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు ఈరోజు ఈ కేసుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పెట్టినటువంటి అభ్యర్థనను కోర్టు పరిగణలోకి తీసుకుంది. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఒక రకంగా చెప్పాలంటే అండి, సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక గొప్ప రిలీఫ్ అన్నది చెప్పుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కోర్టు కేసులో విచారణ ఎదుర్కోవడానికి కోర్టుల చుట్టూ తిరగడం అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయి అక్యూజ్డ్కు అది అంత తగినటువంటి కాదు. అంటే అంత సౌకర్యంగా అనిపించదు అన్నమాట. ఇంకా రెండోది ఏంటంటే, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి ఉన్నటువంటి సమయం చాలా తక్కువగా ఉంటుంది. ప్లస్ వారికి చేయవలసినటువంటి కార్యభారాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డెఫినెట్లీ కోర్టులు ఇలాంటి రిలీఫ్ ను ఇవ్వడం అదే కొత్తవి కాదు. గతంలో కూడా చాలా మంది హై ప్రొఫైల్ రాజకీయ నాయకులకు కానివ్వండి, లేకపోతే మంత్రుల స్థానంలో ఉన్న వాళ్ళకి కానీ మనం ఇలాంటి రిలీఫ్ కోర్టులు ఇవ్వడం చూసాం. ఇప్పుడు మనకు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు కట్టడం కాకుండా కూడాను వారు ఇదే రకమైనటువంటి రిలీఫ్ వాళ్ళు పొందారు. సో డెఫినెట్ గా ఈ రోజు ఏదైతే కోర్టు విచారణకు రావాల్సినటువంటి అవసరం, ముఖ్యమంత్రి గారు స్వయాన కోర్టుకు రావాల్సిన అవసరం లేదు అన్నటువంటి ఏదైతే ఉందో, అది డెఫినెట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గొప్ప రిలీఫ్ అని చెప్పాలి. రెండోది కూడా చూస్తే యాక్చువల్గా ఈ ఓటు కేసు అదే క్యాష్ ఫర్ ఓట్ స్కామ్ అన్నది ఇది దాదాపు ఆల్మోస్ట్ 10 ఏళ్ళు దాటిపోయిందండి. ఇప్పుడు మనం 11 సంవత్సరాలు ఉంటున్నాం. సో దాదాపు 10 ఇయర్స్ నుంచి ఈ కేసు కొనసాగుతూనే ఉంది. అంటే ఒక రకంగా దాన్ని మనం రీక్యాప్ చేసుకుంటే యాక్చువల్గా ఈ 2015 సంవత్సరంలో అనుకుంటాను, అప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వేం నరేంద్ర రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని బలపరచాలి, లేకపోతే ఆయనకు ఓటు కావాలన్న విషయంలో రేవంత్ రెడ్డి గారు అప్పుడు సెబాస్టియన్ అన్నటువంటి ఒక నామినేటెడ్ ఎమ్మెల్సీ దగ్గరికి వెళ్ళేసి ఏదో వారిని ప్రలోభ పెట్టే కార్యక్రమాలు చేశారని చెప్పేసి అప్పుడు ఏసీబీ వాళ్ళు కేసు బుక్ చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవన్నీ కూడాను ప్రజాబాహుల్యంలో ఉన్నవే కాబట్టి మనం మళ్ళీ వాటి గురించి లోతుగా వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ జస్ట్ టు రిక్యాప్, అసలు కేసు ఏంటి, క్యాష్ ఫర్ ఓట్ స్కామ్ ఏంటంటే, అప్పుడు ఉన్నటువంటి ఆ నామినేటెడ్ ఎమ్మెల్సీ గారు ఉన్నటువంటి సెబాస్టియన్ గారు ఏదైతే ఉన్నారో వారికి అప్పట్లో తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు 50 లక్షల రూపాయలు డబ్బులు చూపారన్నది అభియోగం. సో దాని మీద ఏసీబీ వారు కేసు నమోదు చేయడం, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రావడం, ఛార్జ్ ఫైల్ చేయడం, ఇవన్నీ కూడా గతంలో జరిగాయి. అయితే బేసిక్గా ఇందులో ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్, పిఎంఎల్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, సో దాన్ని కూడా వారు ఇన్వోక్ చేయడం జరిగింది. సో వీటి మీద ఆరోపణలు అంటే వీటి మీద ఈ అలిగేషన్స్ ఎదుర్కొన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు కోర్టు ఒక అంటే విచారణ సందర్భంగా కోర్టుకు ముఖ్యమంత్రి గారు రావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పడం అన్నది డెఫినెట్ గా వారికి ఒక రిలీఫ్ గానే మనం చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ హై ప్రొఫైల్ కేసెస్ లో ఏమవుతుందంటే తొందరగా తెగడం లేదండి, అంటే పరిష్కార దిశగా సాగడం లేదన్నది ప్రజలందరూ కూడాను దీని గురించి ఆలోచిస్తున్నట్టు ముఖ్యంగా అటు అంటే ముఖ్యంగా గత ఈ ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం గారి కేసుల విషయంలో కానివ్వండి, మిగతా రాజకీయ నాయకుల కేసులు చాలా విషయాల్లో కూడా అవి అంటే క్విక్ డిసిషన్ అంటే క్విక్ డిస్పోజల్కు రావట్లేదు అన్నది ఒక 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 విమర్శ అయితే ఉన్నది. దాన్ని మనం చర్చించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఒక అక్యూజ్డ్కు ఎప్పుడు ఒక ఇది ఉంటుందండి, ఒక రైట్ ఉంటుందండి, స్పీడీ డిస్పోజల్ ఆఫ్ కేసు. స్పీడీ డిస్పోజల్ ఆఫ్ కేసు అంటే దాని మీద మోపబడినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరగా నిగ్గుదేల్చి దాన్ని నిర్దోషిగా ప్రకటించాలి అని కోరేటటువంటి అవకాశం ఈ దోషులుగా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఒక రైట్ అనమాట. సో మరి ఆ స్పీడీ జస్టిస్ కోరుకుంటే మన కేసులు రావు. అయితే ఇవి ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నారు కనుక దాదాపు ఈ క్యాష్ ఫర్ ఓట్ స్కామ్ లో కూడా ఆల్మోస్ట్ 10 years దాటిపోయింది. సో డెఫినెట్లీ ఇప్పుడు ఎప్పుడో ఇది జరుగుతుందో మనకి తెలియదు.
సో ఈలోగా ఇలా ఉంటే యాక్చువల్గా ఈ విచారణ ప్రభావితం చేస్తారు అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన విచారణ ప్రభావితం చేస్తారు. తర్వాత ఏసీబీ వారి అంటే రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటారు కాబట్టి సో వారికి వాటి మీద ఎలాంటి నియంత్రణ లేకుండా చేయాలి ఇలాంటి విషయాలపైన సుప్రీంకోర్టును కూడాను ప్రత్యర్థులు అంటే వాళ్ళు మూవ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్స్ క్లియర్గానే ఇచ్చింది ఏంటంటే ట్రయల్లో మాత్రం ఎలాంటి జోక్యాలు చేసుకోవద్దని. ట్రయల్ను మన రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రానికి తరలించాలని అభ్యర్థన కూడా చేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు దానికి ఒప్పుకోలేదు. తొలుత అయితే నోటీసులు ఇచ్చింది, సరే దీని గురించి వింటామని. సో అదర్ సైడ్ వాదం విన్న తర్వాత ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి ట్రయల్ మార్చాల్సిన అవసరం లేదని అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి సో ఈ ట్రయల్ ఈ విచారణ ఏదైతే ఉందో అది ఇక్కడే జరుగుతుంది. అయితే ఇందులో అదే రిలీఫ్ మనం అనుకున్నట్టు ముఖ్యమంత్రి గారు స్వయంగా కోర్టుకు వచ్చి సాక్షిగా లేకపోతే అక్యూజ్డ్గా తన యొక్క ప్రజెన్స్ కోర్టుకు ప్రతి వాయిదాకి రావాల్సిన అవసరం లేదు. ఇది డెఫినెట్గా గొప్ప రిలీఫ్గా మనం చూడాల్సి. సార్ అలాగే కేసుకు సంబంధించి చూస్తే అప్పట్లో కావాలని ఇరికించారని రేవంత్ రెడ్డి అనడం లేదంటే ఇక్కడ చూస్తున్నట్లయితే లంచమేర చూపించారని ఇటు బీఆర్ఎస్ వాళ్ళు విమర్శలు ప్రతి విమర్శల నేపథ్యంలో ఇంత పెద్ద కేసు ఆ టైంలో సంచలనం సృష్టించి ఇప్పుడు దీనికి ప్రాధాన్యత లేకుండా తగ్గిపోతుంది అనుకోవచ్చా? దీనికి కారణం ఏమైంది అనుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రముఖులపై ఇలాంటి కేసులు మరి కేసు పెట్టినప్పుడు ప్రముఖులపై ఇవి సంవత్సరాలు సాగదీసి లాస్ట్కి నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చా? అవి అలాంటి ఊహాజనితమైనటువంటి విషయాల మీద మనం వెళ్ళలేమండి. అయితే ఒకటి కేసు ఏది కూడా కేసు ఈజ్ ఏ కేసు. ఇందులో పెద్ద కేసు చిన్న కేసు ఉంటారు. సరే ఒకటి ఇందులో ఏమిటంటే యాక్చువల్గా ఒక వ్యక్తి యొక్క రైట్ ను కొనేదానికి ప్రయత్నం చేశారన్నది అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అంటే ఒక వ్యక్తికి మామూలుగా ఈ ఎన్నికలకు సంబంధించి మామూలుగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారము ఈ బ్రైబ్ చేయడం కానివ్వండి లేదా ఎర వేయడం కానీ వేసి తద్వారా ఓట్లు సంపాదించుకోవడం ఉన్నది అది నేరం, చట్టరీత్యా నేరం. సో ఎవరైనా సరే అలాంటి దిశగా ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్గా ప్రాథమిక ఆధారాలు అంటే ప్రైమా ఫాసే అందులో ఉన్నప్పుడు డెఫినెట్గా వారి మీద కేసులను నమోదు చేయడం జరుగుతుంది. సరే కేసు ఒకసారి ఈ యొక్క లీగల్ ప్రొసీడింగ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో డెఫినెట్గా అవి వాళ్ళ లాజికల్ కంక్లూజన్ అయినట్టు వస్తుంది. అంటే మీరు అందులో అనుకోవచ్చు అంటే తొందరగా కావాలి లేదా ఇమీడియట్గా కావాలని. అలా కాకుండా కోర్టు ప్రాసెస్ ప్రకారం డెఫినెట్గా ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణల మీద ఒక ఛార్జ్ షీట్ వేసేందుకు ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ను వాళ్ళు నియమిస్తారు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గారు అన్ని అంశాలను కూలంకషంగా పరిశీలించి దానికి సంబంధం ఉన్న ప్రతి వ్యక్తి చేత వాళ్ళు వాంగ్మూలాలు తీసుకొని ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది. ఛార్జెస్ అంటే ఆరోపణలు. సో మీ మీద ఈ ఆరోపణలు ఉన్నాయి, ఈ ఆరోపణలను మీరు ఆరోపణలు నిజం కావని చెప్పేసి ఆ అక్యూజ్డ్ తన యొక్క నిర్దోషిత్వాన్ని కోర్టు ముందు కోర్టు ముందు ఆయన దాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది అనమాట. అంటే బియాండ్ రీజనబుల్ డౌట్ అంటే ఒక అక్యూజ్డ్ డౌట్ అన్నది లేకుండా బియాండ్ రీజనబుల్ డౌట్ వరకు తన యొక్క ప్రమేయం అందులో లేదు అన్న విషయాన్ని కోర్టు వారికి సాటిస్ఫై చేయగలిగితే వారిని అందులోంచి నిర్దోషిగా ప్రకటించే అవకాశం ఉంటుంది. లేదంటే ఈ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి నేరారోపణలు ఏమైనా ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి ఛార్జెస్ మీద కానివ్వండి డెఫినెట్గా అందులో ఈ క్రిమినల్ యాంగిల్ అనేది వాళ్ళకి కనిపించేసి డెఫినెట్గా అక్యూజ్డ్ అందులో ఇన్వాల్వ్ అయినాడు అన్నటువంటి విషయాలకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు ఎక్కువగా ఉన్నప్పుడు కేసు ఖచ్చితంగా నిలబడుతుందండి. అయితే ఈ బ్రైబరీ కేసుల్లో కానివ్వండి లేకపోతే ఇట్లా ఎర్రజూపిన కేసుల్లో కానీ ముఖ్యంగా సాక్ష్యాల మీద ఆధారపడుతుంది, ఎవిడెన్స్ మీద ఆధారపడుతుంది. అంటే ఎవిడెన్స్ ఎలాంటి ఎవిడెన్స్ వీళ్ళు అంటే ఈ పోలీస్ అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కానీ వీళ్ళు ఎలాంటి ఎవిడెన్స్ని వాళ్ళు కలెక్ట్ చేయగలిగారు, ఎలాంటి ఎవిడెన్స్ కోర్టును మించగలిగారు, ఆ ఎవిడెన్స్ కెన్ ఇట్ ప్రూవ్ బియాండ్ రీజనబుల్ డౌట్ ది గిల్ట్ ఆఫ్ ది అక్యూజ్డ్ అన్నది చూడాల్సింది. సో మనం చూడాలి. యాక్చువల్గా ఇప్పుడు ట్రయల్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి డెఫినెట్గా మనకు ఈ ట్రయల్ జరిగే క్రమంలో ఈ పద్ధతిలో మనకు కేసు మరి నిజమైన కేసా లేకపోతే వెండెట్టా కేసా అంటే పొలిటికల్గా టు సెటిల్ స్కోర్స్ పొలిటికల్లీ ఏమన్నా కావాలని పెట్టిన కేసా ఇలాంటివన్నీ కూడా డెఫినెట్గా ఈ సాక్ష్యాధారాల మీద ఆధారపడి ఉంటాయి.
సో దాదాపు ఇందులో ఇంకా 45 మంది కూడా ఇంకా అక్యూజ్ ఉన్నారు కదండి. జెరూసలేం మత్తయ్య అన్న వారు కానివ్వండి, లేకపోతే సెబాస్టియన్, నాట్ సెబాస్టియన్, ఇద్దరు ముగ్గురు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. ఎస్ సార్. సో వారి ఉమ్. సో వాటిని కూడా విచారిస్తారు కాబట్టి డెఫినెట్ గా అందులో కంక్లూజివ్ ప్రూఫ్స్ దొరికితే మాత్రం తప్పకుండా శిక్ష అనేది పడుతుంది. బట్ మనం చూడాలి అన్నమాట, కోర్టు ఏ విధంగా ఈ సాక్ష్యాధారాలను బేస్ చేసుకొని వాటి మీద సాటిస్ఫై అవుతుందా కాదని. అయితే ప్రస్తుతానికి మాత్రము 10 ఏళ్ల నుంచి సాగుతున్నటువంటి ఈ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు అక్యూజ్డ్ గా ఉన్న ఆయన కాబట్టి, సో ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి కోర్టులో ఈయన యొక్క అటెండెన్స్ అవసరం లేదన్నటువంటి రిలీఫ్ అయితే కోర్టు అయితే ఇచ్చింది. ఈ రోజు వరకు అయితే మాత్రం ముఖ్యమంత్రి గారికి అది గొప్ప రిలీఫ్ అండి. ఓకే. తప్పకుండా చెప్పాల్సిన విషయం. ఓకే, మరొక అంశాన్ని చూద్దాం.